ఇప్పటి వరకు వీళ్ళు ఇద్దరే, ఇప్పుడు ముగ్గురు అయ్యారు. సో ఈ విషయాన్ని స్వయంగా రష్మిక గారే తన సోషల్ మీడియా అకౌంట్లో మనందరికీ తెలియజేశారు. సో నార్మల్గా మనము ఈ విధంగా మేము ముగ్గురం అయ్యారు అని చెప్తే ఏమనుకుంటాము? సో వాళ్ళు అంటే తల్లిదండ్రులు కాబోతున్నారేమో అని చెప్పేసి ఆ థాట్ ఖచ్చితంగా ముందుగా అందరికీ ఇదే అర్థమవుతుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా రష్మిక గారే పెట్టారు కాబట్టి పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంది? మా అంటే నెల రోజులు మాత్రమే అవుతుంది. సో పెళ్ళైన నెల రోజులకే ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పారా అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఇంకా సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి మాట్లాడని వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా అరే రష్మిక విజయ్ దేవరకొండ పెళ్ళైన నెల రోజులకే తల్లిదండ్రులు కాబోతున్నారు, ఇంత మంచి గుడ్ న్యూస్ మనకు తెలియజేశారు అంటూ ముఖ్యంగా వాళ్ళని అభిమానించే వాళ్ళు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు విషయానికి వస్తే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు అవుతున్నారా అనే విషయం పట్ల ఎవరు కూడా ఆలోచించట్లేదు. అసలు ఇది ఎంతవరకు నిజమో చాలామంది మాట్లాడుతున్నారు, కానీ అది నిజమా కాదని తెలుసుకోవడం మాత్రం ఎవరు కూడా చేయట్లేదు. అయితే వివరాల్లోకి వెళ్తే రష్మిక గారు మనందరికీ తెలిసిన తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అయితే విజయ్ గారితోని పెళ్లి జరగక ముందు ఒక సన్ఫ్లవర్ తోని ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక యానిమేటెడ్ వీడియో అండ్ సన్ఫ్లవర్ తోని ఫ్రెండ్షిప్ చేస్తూ ఆ సన్ఫ్లవర్కి ప్రత్యేకంగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా క్రియేట్ చేశారనమాట. సో వాళ్ళు ఏమైనా అంటే కొన్ని పర్సనల్ విషయాలు కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు, ఫ్రెండ్స్తో సరదాగా మనం ఏ విధంగా షేర్ చేసుకుంటాం, ఏ విధంగా మాట్లాడుకుంటామో సో రష్మిక గారు కూడా ఆ ఒక సన్ఫ్లవర్ తోని ఎప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళు అనమాట. కొన్ని విషయాలను షేర్ చేసుకునేవారు అండ్ రెండు అకౌంట్లు కూడా కొలాబరేషన్లో కూడా మనకు కనిపించేవన్నమాట. అయితే అక్కడ యానిమేటెడ్ వీడియోలో ఏంటంటే పక్కన సన్ఫ్లవర్ ఉంటుంది, ఆ పక్కన రష్మిక గారు ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మేము ఇద్దరమే ఉన్నాం కదా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, విజయ్ దేవరకొండ నాకు హస్బెండ్ కాబట్టి సో మా ఇద్దరం ఇప్పుడు ముగ్గురం అయిపోయాము, మా ఒక ఈ ఫ్రెండ్షిప్ బాండింగ్లోకి విజయ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు, మేము ముగ్గురం అయ్యాము అని చెప్పేసి సో ఆ సన్ఫ్లవర్ పక్కన రష్మిక, అదేవిధంగా తన పక్కన విజయ్ దేవరకొండ, సో వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ లాగా ఒక గ్రూప్ లాగా క్రియేట్ అయిందనమాట. సో ఆ విషయాన్ని స్వయంగా రష్మిక గారు షేర్ చేసుకున్నారు. ఇంకా కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రెగ్నెంట్ అయిందేమో, పెళ్ళైన నెల రోజులకే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ వ్యూస్ కోసమా ఏంటి తెలియదు, కానీ సో ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళైతే తల్లిదండ్రులు కావడం అనేది లేదండి. ఈ విధంగా తన ఫ్రెండ్షిప్ ఏదైతే సన్ఫ్లవర్ ఉండిందో దాని గురించి మాట్లాడడం జరిగింది. విజయ్ గారి గురించి కొత్తగా ఈయన యాడ్ అయ్యాడు, సో ఇంతవరకు మేము ఇద్దరమే ఉన్నాము, సో ఇప్పుడు మాలోకి ఆయన వచ్చాడు కాబట్టి మేము ముగ్గురం అయ్యామన్న విధంగా తను పోస్ట్ చేశారనమాట. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఆ వీడియో కానీ ఫొటోస్ కానీ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.